నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. జన్యు పరీక్ష అంటే ఏంటి? ఇది అందరూ చేయించుకోవాలా? జన్యు పరీక్షల ద్వారా క్యాన్సర్ ను గుర్తించడం సాధ్యమా? మరిన్ని ప్రశ్నలకు వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, లీడ్ మెడికల్ హెమాటో ఆంకాలజిస్ట్ అండ్ సెల్యులార్ థెరపీ ఫిజిషియన్ డాక్టర్ మాదాల రవికృష్ణ గారు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. అసలు జన్యు పరీక్ష అంటే ఏంటి? ఎవరు చేయించుకోవాలి? దీనివల్ల లాభాలేంటి? సో గుడ్ క్వశ్చన్. సో ద థింగ్ ఈజ్, మన బాడీలో డిఎన్ఏ అని ఒకటి ఉంటుంది. సో డిఎన్ఏలో జరిగే మార్పులు కానీ లేదా డిఎన్ఏలో వచ్చే లోపాలను తెలుసుకోవడానికి చేసే టెస్ట్ని జెనెటిక్ టెస్టింగ్ అని అంటారు. ఓకే, అండ్ ఈ మ్యూటేషన్స్ ఆ లోపాలని ఇంగ్లీష్లో మ్యూటేషన్స్ అంటారు. సో ఈ మ్యూటేషన్ అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సో మనం పుట్టినప్పటి నుంచి పుట్టగానే వంశపారపరంగా మన బాడీలో రన్ అయ్యే మ్యూటేషన్స్ అవ్వచ్చు, లేదా మనం పెరుగుతున్న ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పోజ్ అయిన రిస్క్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఒక పీరియడ్ ఆఫ్ టైం మనకు డెవలప్ అయ్యే మ్యూటేషన్స్ కూడా అవ్వచ్చు. సో సెకండ్ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు, బట్ మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, టొబాకో చివింగ్ కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ, సో ఇట్లాంటి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్కి మనం డైలీ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైం కొంతమందిలో ఈ మ్యూటేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ మ్యూటేషన్ని వి విల్ కాల్ ఇట్ యాజ్ సొమాటిక్ మ్యూటేషన్. సో సొమాటిక్ మ్యూటేషన్స్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీలో జరిగే డ్యూ టు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎగ్జాక్ట్లీ. సో అటువంటి వాటిని సొమాటిక్ మ్యూటేషన్స్ అంటారు. ఎందుకు ఈ డిఫరెన్షియేషన్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని అంటే, ఈ సొమాటిక్ మ్యూటేషన్స్ అనేది వంశపారంపరంగా అంటే ఒక మెంబర్ నుంచి ఇంకొక నెక్స్ట్ జనరేషన్ కి స్ప్రెడ్ అనేది ఉండదు. ఓకే, సో మెజారిటీ ఇట్ విల్ బి లిమిటెడ్ టు ఓన్లీ 1% అన్నట్లు. అండ్ ఈ మ్యూటేషన్స్ వల్ల మనకు ట్రీట్మెంట్లో ఏదన్నా మార్పులు ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెరాజ్ సెకండ్ కైండ్ ఆఫ్ మ్యూటేషన్, దట్ ఈస్ జెర్మ్-లైన్ మ్యూటేషన్ అంటారు దీన్ని. ఈ జెర్మ్-లైన్ మ్యూటేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకు పుట్టుకతోనే డిఎన్ఏలో లోపాలు ఉండడం అన్నట్లు. సో ఇది పుట్టుకతోనే ఎందుకు వస్తుంది అని అంటే వంశపారంపరంగా రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో వీటిని జెర్మ్-లైన్ మ్యూటేషన్స్ అంటారు. సో ఈ రెండిటి డిఫరెన్షియేషన్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకు జెర్మ్-లైన్ మ్యూటేషన్స్ ఉన్నాయా అంటే పుట్టుకతో వంశపారంపరంగా వచ్చే మ్యూటేషన్స్ ఉన్నాయా, లేదా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీలో మ్యూటేషన్స్ డెవలప్ అయ్యాయా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మ్యూటేషన్స్ని కనుక్కోవడానికి చేసే టెస్ట్నే జెనెటిక్ టెస్టింగ్ అని అంటారు. సెకండ్ కేటగిరీ సొమాటిక్ మ్యూటేషన్స్ ఆర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయ్యే మ్యూటేషన్స్ని తెలుసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేషెంట్కి క్యాన్సర్ డెవలప్ అయింది అని అనుకుందాం. సో వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకోవడానికి బయాప్సీ చేస్తాం. సో బయాప్సీ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఉన్న ఒక ముక్క తీసి దాన్ని టెస్టింగ్కి పంపిస్తాం. సో దాంట్లో మనం కనుగొనే మ్యూటేషన్స్ని సొమాటిక్ మ్యూటేషన్స్ అంటారు. వెరాజ్ జెర్మ్-లైన్ మ్యూటేషన్స్ వంశపారంపరంగా రన్ అయ్యే మ్యూటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లడ్లో కూడా మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఐదర్ టిష్యూ మీద చేయొచ్చు, బ్లడ్ మీద చేయొచ్చు. టిష్యూ మీద చేసే మ్యూటేషన్స్ని సొమాటిక్ అంటారు, బ్లడ్ మీద చేసే మ్యూటేషన్స్ని జెర్మ్-లైన్ మ్యూటేషన్స్ అంటారు. ఓకే, అంటే సొమాటిక్ మ్యూటేషన్ ఫ్యూచర్ లో మళ్ళీ జెనెటిక్ మ్యూటేషన్ గా మారే ఛాన్సెస్ ఉంటాయా? నో అండి. సో సొమాటిక్ మ్యూటేషన్స్ ఇస్ లిమిటెడ్ ఓన్లీ టు ద సర్టెన్ పర్సన్ అన్నట్లు. అంటే ఎవరికైతే మ్యూటేషన్ వచ్చిందో వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల తనకు వచ్చినట్లు, అది ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం కానీ నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళడం కానీ ఇలా ఏముండదు. ఓకే, ఏ క్యాన్సర్స్ కి ఈ జెనెటిక్ టెస్ట్ చేయాలంటారు? సో జనరల్ గా ఈ హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే వంశపారంపరంగా వచ్చే క్యాన్సర్స్ ఏవో ఫస్ట్ మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మన బాడీలో మెయిన్ గా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ దట్ ఈస్ గర్భాశయం క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్ పెద్దపేగు క్యాన్సర్ కానీ, కిడ్నీ క్యాన్సర్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్, ఇవి మేజర్గా వంశపారంపరంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్యాన్సర్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే దెన్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. వాళ్ళల్లో జెనెటిక్ టెస్ట్ చేసుకోవడానికి అంటే వంశపారంపరంగా ఏమన్నా మనకు క్యాన్సర్ రిస్క్ ఉందా అనేది తెలుసుకోవడానికి టెస్ట్ చేసుకోవడం కంపల్సరీ. ఓకే, అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, ఐ మీన్ థ్రోట్ క్యాన్సర్ వచ్చింది ఒకళ్ళకి, that could be somatic, right? Lifestyle disorder? Yes, exactly. Or could it be even no, very rarely. So we haven't encountered అంటే లైక్ థ్రోట్ క్యాన్సర్ జనరల్ గా వచ్చే కారణం ఏంటిది అని అంటే టొబాకో అన్నట్లు, పొగాకు వల్ల కానీ లేకపోతే టొబాకో తీసుకోవడం వల్ల, పాన్ పరాగ్ ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి వస్తుంది. సో అట్ ఈస్ అన్ అక్వైర్డ్ మ్యూటేషన్ అన్నట్లు. సో అది ఫ్యామిలీస్ లో రన్ అవ్వడం అనేది ఉండదు. అంటే ఫస్ట్ జనరేషన్ టెస్ట్ చేయించుకునే అవసరం లేదంటారు? వాళ్ళకి అవసరం ఉండదు. లైక్ ఫర్ ఇప్పుడే చెప్పారు కొన్ని క్యాన్సర్స్ జెనెటిక్ పరంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. ఒకవేళ అవి ఫ్యామిలీలో ఉంటే ఫస్ట్ జనరేషన్ వాళ్ళు కంపల్సరీ చేయించుకోవాలా? ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని అనుకుందాం. ఓకే, ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అన్నప్పుడు దెన్ ఆ పేషెంట్ కి జెనెటిక్ టెస్టింగ్ అడ్వైస్ చేస్తాం. వీళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ అడ్వైస్ చేసినప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎందుకు టెస్ట్ చేపిస్తున్నాం, పేషెంట్కి దీనివల్ల వచ్చే లాభం ఏంటి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి దీనివల్ల వచ్చే లాభం ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. ఫస్ట్ థింగ్ పేషెంట్కి దీనివల్ల వచ్చే ఇంప్లికేషన్ ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ మ్యూటేషన్ గాను పాజిటివ్ వచ్చింది అని అంటే ఆల్రెడీ వెళ్తున్న ట్రీట్మెంట్తో పాటు ఈ మ్యూటేషన్కి స్పెసిఫిక్గా ఆర్ ఎక్స్ట్రాగా మనం ఇంకేమైనా ట్రీట్మెంట్ యాడ్ చేయొచ్చా,
సో దానివల్ల పేషెంట్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఏమన్నా బెటర్ అవుతాయా, దట్ ఈస్ ద ఫస్ట్ ఇంప్లికేషన్. సెకండ్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి జెనెటిక్ ఏదైనా మ్యూటేషన్ పాజిటివ్ వచ్చింది, ఆ మ్యూటేషన్ వల్ల ఆ క్యాన్సర్ ఒక్కటేనా లేకపోతే బాడీలో ఇంకేదైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ వేరే క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటే ఆ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, ఇది సెకండ్ ఇంప్లికేషన్ అన్నట్లు. సో థర్డ్ థింగ్, నేను ఇందాక చెప్పినట్లు తనకున్న మ్యూటేషన్ అది సొమాటిక్ మ్యూటేషనా లేకపోతే జెర్మ్లైన్ అంటే టిష్యూలో ఉన్నదా లేకపోతే బ్లడ్లో ఉన్నదా? టిష్యూలో ఉన్న మ్యూటేషన్ అంటే మీకు ఇందాక చెప్పినట్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది కానీ బ్లడ్లో మ్యూటేషన్ ఉంది అని అంటే అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కౌన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మన బ్రెస్ట్ క్యాన్సర్లో BRCA1, BRCA2 అనే కొన్ని జీన్స్ ఉంటాయి. ఇవి కామన్గా 40 నుంచి 60% మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మ్యూటేషన్స్ కానీ పాజిటివ్ ఉంది అని అంటే దెన్ అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళడానికి అంటే వాళ్ళ పిల్లలకి ఆ మ్యూటేషన్ వెళ్ళడానికి అవకాశం ఎంత అంటే 50%. సో 50% ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్. సో 50% రిస్క్ అనేది చాలా హ్యూజ్ నెంబర్ యాక్చువల్లీ. సో దట్స్ వై అంటే ఎవరికి టెస్ట్ చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే అందరూ ఈ జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలా అంటే కొంతమంది చేయించుకోవాలంటారా? నో, సో నేను ఇందాక చెప్పినట్లు కొన్ని సైన్స్ ఉంటాయి అన్నట్లు, అంటే హిస్టరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మధ్య కాలంలో మెయిన్ కంప్లైంట్ అదే కదా, డాక్టర్లు అసలు ఎగ్జామిన్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, ఓన్లీ టెస్టులు రాసి పంపిస్తున్నారు అని. సో ఎస్, టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్రూ. మనం హిస్టరీ తీసుకుంటే ప్రాపర్గా పేషెంట్తో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడి హిస్టరీ తీసుకుంటే ఇట్ విల్ గివ్ మోర్ క్లూస్ దాన్ ద టెస్టింగ్ అన్నట్లు. సో కొన్ని సైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వయసులో క్యాన్సర్ వచ్చింది అని అనుకోండి, ఇట్ ఈస్ అన్లైక్లీ బికాస్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. అది పుట్టుకతోనే ఆర్ వంశపారంపరంగా వచ్చే క్యాన్సర్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్, ఒకే మనిషిలో 2-3 క్యాన్సర్లు వచ్చాయనుకోండి, అగైన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ జెనెటిక్ కాజెస్. లేదు మల్టిపుల్ జనరేషన్స్ అంటే మన ఫ్యామిలీలో మన ఒక 2-3 జనరేషన్లో సేమ్ క్యాన్సర్ రన్ అవుతుంది అని అనుకుందాం. సో దెన్ ఆల్సో జెనెటిక్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటుందని చూసుకోవాలి. లేదా రేర్ క్యాన్సర్స్ ఏమైనా డిటెక్ట్ అవుతున్నాయి. సో ఇట్లాంటి హిస్టరీ ఏదైనా ఉంది అన్నప్పుడు మాత్రం ఆ పేషెంట్స్ కంపల్సరీగా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రేర్ క్యాన్సర్ అంటే లైక్ మగవాళ్ళలో మీరు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో అది కొంచెం రేర్ అన్నట్లు. అట్లాంటి క్యాన్సర్స్ ఉన్నాయి అన్నప్పుడు వీ హ్యావ్ టు బీ వెరీ ముందు జాగ్రత్తతో జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఎవరికన్నా ఉంది అని అంటే హెల్దీ మెంబర్స్ అయినా వాళ్ళకి క్యాన్సర్ లేకపోయినా కూడా హెల్దీ మెంబర్స్ కూడా వెళ్ళి జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఎవరికైనా తక్కువ వయసులో క్యాన్సర్ వచ్చిందా, మల్టిపుల్ మెంబర్స్కి ఇంట్లో క్యాన్సర్ ఉందా, ఒకే మనిషికి 2-3 రకాల క్యాన్సర్ వచ్చిందా, లేదా ఎవరికన్నా రేర్ వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్ ఏమన్నా ఉన్నాయా. సో ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే దెన్ దే కెన్ గో అండ్ డూ దిస్ జెనెటిక్ టెస్టింగ్. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. సో ఈ జెనెటిక్ టెస్ట్ ఒక ఆ ఫ్యామిలీలో ఒక పర్సన్కి క్యాన్సర్ వచ్చింది, జెనెటిక్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో హౌ అబౌట్ ది నెక్స్ట్ జనరేషన్, వాళ్ళు ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటారు, ఎలా ప్రివెంట్ చేయొచ్చు క్యాన్సర్ని? గుడ్ క్వశ్చన్. సో మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మేబీ ఆంజెలినా జోలీ మైట్ హ్యావ్ హర్డ్, రైట్? ఓకే, ఫేమస్ హాలీవుడ్ హీరోయిన్. వాళ్ళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ యాక్చువల్లీ. ఓకే, వాళ్ళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు చేసిన టెస్ట్లో BRCA1 అనే మ్యూటేషన్ ఒకటి పాజిటివ్ వచ్చింది జెనెటిక్గా. సో తనకు కూడా మ్యూటేషన్ పాజిటివ్ ఉంది కాబట్టి సో వాట్ షీ డిడ్ వాజ్ ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అని అంటారు. అంటే ముందు జాగ్రత్తతో ఆ మ్యూటేషన్ ఉంది కాబట్టి 2 బ్రెస్ట్లని తీయించేసుకొని ఆపరేషన్ చేసుకొని దెన్ అగైన్ ఇంప్లాంట్స్ పెట్టుకున్నారు అన్నట్లు. ఓకే, సో దట్ ఈస్ అ వే ఆఫ్ ప్రివెన్షన్. బట్ ఆమె ఆంజెలినా జోలీ హాలీవుడ్ స్టార్ కాబట్టి అలా చేసుకోగలిగారు. ఓకే, అలా మనం అందరం చేసుకోగలమా అంటే నో. ఓకే, బట్ ఇంకొక థింగ్ ఏంటిది అని అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే మ్యూటేషన్ ఉంది అని అంటే నెక్స్ట్ జనరేషన్కి మ్యూటేషన్ వెళ్ళడానికి ఛాన్సెస్ 50% కానీ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ కాదు. ఓకే, అంటే ఆ మ్యూటేషన్ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ కంపల్సరీగా రావాలన్నా అదేమన్నా స్టాంప్ గ్యారంటీగా వస్తుంది? 50% రిస్క్. అంటే వెన్ కంపేర్ టు అదర్ పీపుల్ అంటే నార్మల్ పాపులేషన్తో మనం కంపేర్ చేస్తే వీళ్ళకి క్యాన్సర్ రావడానికి అవకాశం ఒక 50% ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నట్లు. సో అది ఇంపార్టెంట్. అంతేగాని ఆ మ్యూటేషన్ ఉంది అని అంటే కంపల్సరీగా క్యాన్సర్ రావాలి అని రూల్ ఏం లేదు. నార్మల్ పాపులేషన్తో పోలిస్తే వీళ్ళకి క్యాన్సర్ రావడానికి రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. సో మరి రిస్క్ ఉందని తెలిసాక ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్లు ఆంజెలినా జోలీ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పాపులేషన్కి వచ్చింది అని అనుకుందాం. సో జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మనం చేసే థింగ్స్ ఏంటిది అని అంటే వీ విల్ డూ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అని అంటారు. 45 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళకి అందరికీ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఆంకాలజిస్ట్తో కానీ గైనకాలజిస్ట్తో కానీ సంవత్సరానికి ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే బ్రెస్ట్ని ఒకసారి ఎగ్జామిన్ చేసి దాని తర్వాత మ్యామోగ్రఫీ సంవత్సరానికి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటే క్యాన్సర్స్ని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్నే స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అని అంటారు. సో దాట్ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించి వాటిని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో అంటే జెనెటిక్ పరంగా మ్యూటేషన్స్ ఉన్నాయి, మరి వాళ్ళు కూడా ఇదే పద్ధతి ఫాలో కావాలా అంటే నో, బికాజ్ వీళ్ళకి కొంచెం క్యాన్సర్ రావడానికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ఇందాక చెప్పిన ఏవైతే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ మ్యామోగ్రఫీ అని అంటామో అది 45 ఏళ్ల నుంచి కాకుండా కొంచెం ముందుగా, అంటే లైక్ 30 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి స్టార్ట్ చేస్తాం అన్నట్లు. సెకండ్ థింగ్, ఇంటెన్సిటీ ఆఫ్ స్క్రీనింగ్. అంటే నార్మల్ పాపులేషన్లో మనం మ్యామోగ్రఫీ ఒక్కటే చేస్తే సరిపోతే, వీళ్ళలో ఏం చేస్తామనంటే మ్యామోగ్రఫీతో పాటు ఎంఆర్ఐ స్కాన్ కూడా చేస్తామన్నట్లు. సో సింపుల్గా చెప్పాలి అని అంటే స్క్రీన్ ఎర్లియర్, స్క్రీన్ ఫ్రీక్వెంట్లీ అండ్ స్క్రీన్ బెటర్ అన్నట్లు. ఓకే, సో ఈ పరంగా మనం ఈ క్యాన్సర్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అని అంటే వాటిని కొంచెం త్వరగా గుర్తించి దాన్ని నయం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్లు. ఓన్లీ థింగ్, కంపేర్ టు నార్మల్ పాపులేషన్ వీళ్ళు స్పెసిఫిక్గా ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఏమైనా చేయాలన్నా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రా కేర్ ఇస్ ఎ మస్ట్. ఎక్స్ట్రా, యా, ఎగ్జాక్ట్లీ. హౌ అబౌట్ మ్యామోగ్రఫీ కూడా చాలా డేంజరస్. మ్యామోగ్రఫీ చేసుకుంటే ఈ మధ్య క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ? నో అండి, ఎగ్జాక్ట్లీ నో. ఓకే, మై స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్ నో. బికాజ్ జనరల్ పర్సెప్షన్ ఏంటిది అని అంటే మనం ఏదైనా సిటీ స్కాన్ చేసుకున్నా, ఎక్స్రే స్కాన్ చేసుకున్నా దాంతో మనకు రేడియేషన్ డోస్ ఏమైనా కొద్దిగా వెళ్తుందా అని. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మ్యామోగ్రఫీతో మనకు వచ్చేది ఏంటిదంటే 0.7 మిల్లీసీవర్ట్ రేడియేషన్ డోస్ తగులుతుంది, విచ్ ఈస్ ఆఫ్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. ఓకే, సో మ్యామోగ్రఫీ వల్ల దీన్ని ఏమంటారు క్యాన్సర్ రావడం అనేది ఉండదు. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటిది అని అంటే, సో జనాలు ఏమైపోతుంది అంటే స్క్రీనింగ్ ప్యాకేజెస్ అని చూస్తూ ఉంటారు. ఓకే, సో ఎవ్రీవన్ విల్ గో టు ద సమ్ కార్పొరేట్ హాస్పిటల్ ఆర్ సమ్ ల్యాబ్స్ అండ్ దే విల్ డూ ద టెస్ట్ అన్నట్లు. అంటే ఫస్ట్ వెళ్ళేసి మ్యామోగ్రఫీ టెస్ట్ చేయించేసుకొని దెన్ దాని తర్వాత డాక్టర్ దగ్గరకు వస్తారు. యాక్చువల్గా అయితే ఏంటిది, ఫస్ట్ డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్తో ఎగ్జామిన్ చేయించుకొని ఆ టెస్ట్ యొక్క నిటిగ్రిటీస్, అంటే అది పాజిటివ్ వస్తే నేను ఏం చేయాలి, నెగిటివ్ వస్తే ఏం చేయాలి అన్న అవగాహన తెలుసుకున్న తర్వాత చేయించుకోవాలి. బట్ ఇక్కడ బయట నేను పబ్లిక్లో నేను జనరల్గా చూస్తుంది ఏంటంటే రివర్స్ జరుగుతుంది. సార్ నేను ఈ టెస్ట్ చేయించుకున్నాను, రీసెంట్గా ఒక 35 ఏళ్ళ ఫీమేల్ అన్నట్లు ఆడవిడ స్క్రీనింగ్ ప్యాకేజ్ అని ఒక టెస్ట్ చేయించుకొని వచ్చారు. దాంట్లో PSA అని ఉంది, అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. అది జనరల్గా మగవాళ్ళలో చేసే టెస్ట్ అన్నట్లు. స్క్రీనింగ్ ప్యాకేజ్ కాబట్టి ప్యాకేజ్లో కొట్టేశారు. వాళ్ళు ఏంటంటే సార్ దానికైనా 5,000, దీనికైనా 5,000, సో నేను చేయించుకున్నాను అని. సో ఆ టెస్టులు చేయించడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఓకే, సెకండ్ థింగ్, ఏదైనా సరే టెస్ట్ మనం చేయించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అది పాజిటివ్ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వస్తే ఏం చేయాలి అన్న ఖచ్చితమైన అవగాహన తెచ్చుకున్న తర్వాతనే టెస్ట్ చేసుకోవాలి. అది లేదనుకోండి ఇలా జరుగుతుంది, టెస్ట్ చేయించుకుంటారు, పాజిటివ్ వస్తుంది, ఇట్ విల్ క్రియేట్ అన్నెసెసరీ అప్రిహెన్షన్ అండ్ కన్ఫ్యూజన్ అన్నట్లు. జస్ట్ ఇమాజిన్, మీకు ఏ సిమ్టమ్స్ లేవు, అంత బాగున్నారు, ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి వెళ్ళి స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చేయించుకున్నారు, దాంట్లో ఏదో ఒక చిన్న 2 మిల్లీమీటర్లు 4 మిల్లీమీటర్లు ఒక చిన్న లీజన్ కనబడింది. హౌ మచ్ మెంటల్ స్ట్రెస్ ఇట్ విల్ క్రియేట్ ఆన్ నాట్ ఓన్లీ జస్ట్ పర్సన్, the whole family will be under depression. Exactly. So it's not like I'm not against the screening mammography. Only the sequence of events is I'm against actually. First డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నాకు ఇట్లా ఉంది, తెలుసుకోవాలని ఉంది, దానికి నేను ఏమైనా టెస్టులు చేయించుకోవచ్చా అని అడగండి, ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి, పాజిటివ్ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వస్తే ఏం చేయాలో ముందే అవగాహన తెచ్చుకోండి, దెన్ దాని తర్వాత టెస్ట్ చేయించుకుంటే ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ. అయితే డాక్టర్ గారు, ఈ జెనెటిక్ టెస్ట్ పాజిటివ్ వచ్చాక ట్రీట్మెంట్లో ఏమైనా చేంజెస్ ఉంటుందంటారా? యా, సో డెఫినెట్గా అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్లు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, బ్రెస్ట్ క్యాన్సర్లో BRCA1 అనే ఒక మ్యుటేషన్ గాన పాజిటివ్ వచ్చింది అని అంటే దెన్ రొటీన్ ట్రీట్మెంట్తో పాటు, అంటే మనం ఇస్తున్న కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఆర్ సర్జరీ, రేడియేషన్, వీటన్నిటితో పాటు ఈ మ్యుటేషన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి మనం ఎక్స్ట్రాగా ఒక టాబ్లెట్ యాడ్ చేస్తే, అంటే ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత సంవత్సరం నుంచి ఒక 2 సంవత్సరాల పాటు ఈ టాబ్లెట్ గాన యాడ్ చేస్తే వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా మనం జబ్బుని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్లో. సిమిలర్గా ఈ ట్రీట్మెంట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ మేజర్గా ఎక్కడ ఉంటాయి అని అంటే లంగ్ క్యాన్సర్లో ఉంటాయి. సో ప్రీవియస్లీ ఒక 7 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్ చూసుకుంటే లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మెజారిటీ వచ్చేసరికి ఐదర్ కీమోథెరపీ, సర్జరీ అండ్ రేడియోథెరపీ, ఈ 3 మేజర్ రోల్ ప్లే చేసేటివి. ఓకే, సో బ్లాంకెట్ ట్రీట్మెంట్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యారు, మన దగ్గరకు వచ్చారు, సో అందరికీ కామన్గా కీమోథెరపీ స్టార్ట్ చేసేవాళ్ళం. సో ఇట్స్ లైక్ అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నట్లు. ఓకే, ఇట్ విల్ యాక్ట్ ఆన్ ద క్యాన్సర్ సెల్స్ మీద పనిచేస్తాయి, దాంతోపాటు నార్మల్ సెల్స్ మీద కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. సో దానివల్లనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బట్ ఈ లాస్ట్ 10 yearsలో లంగ్ క్యాన్సర్లో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటిది అని అంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి, ప్రతి ఒక్క పేషెంట్కి జెనెటిక్ టెస్టింగ్, అంటే లైక్ మ్యూటేషన్ టెస్టింగ్ చేయడం కంపల్సరీ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్గా మనం చూసే మ్యూటేషన్స్ ఏంటివి అని అంటే EGFR అనే ఒక మ్యూటేషన్, ALK, ROS అండ్ PDL1, ఇవి 4 చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం.
ఈ EGFR అనే మ్యూటేషన్ 100లో 25% మందికి, అంటే 100 మందికి లంగ్ క్యాన్సర్ వస్తే వాళ్ళలో ఈ టెస్ట్ గానే చేస్తే 25 మందికి 25% మందికి ఈ మ్యూటేషన్ పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ మ్యూటేషన్ గానే పాజిటివ్ వస్తే జస్ట్ ఒక టాబ్లెట్ ఇస్తే వాళ్ళ డిసీజ్ చాలా సిగ్నిఫికెంట్ గా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రీవియస్ గా ఎవరికైతే జస్ట్ కీమోథెరపీ బ్లాంకెట్ గా ఇచ్చేవాళ్ళమో ఇప్పుడు ఈ మ్యూటేషన్స్ ఉండడం వల్ల మనం స్పెసిఫిక్ గా, అంటే ప్రెసిషన్ థెరపీ అని అంటారు దీన్ని, అంటే మీకు బాడీలో ఏదైతే మ్యూటేషన్ ఉందో దానికి తగ్గట్లు ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నట్లు. సో సిమిలర్ గా ఒక మేజర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ వండర్ డ్రగ్ అని చెప్తాను. సో ఆల్క్ మ్యూటేషన్ అని అంటారు. ఓకే, ఇది లంగ్ క్యాన్సర్ లో ఒక 5 నుంచి 10% మందికి పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది మన ఇండియన్ పాపులేషన్ లో. ఈ మ్యూటేషన్ గానే పాజిటివ్ వచ్చింది అని అంటే లోర్లాటినిబ్ అనే ఒక డ్రగ్ ఉంటుంది. ఈ డ్రగ్ ఇచ్చాము అని అంటే ఇంతకు ముందు ఈ డ్రగ్ లేకముందు వాళ్ళ సర్వైవల్ ఆల్మోస్ట్ లైక్ 7 నెలల నుంచి 8 నెలల పాటు ఉండేది. ఒక 4వ స్టేజ్ లో డిటెక్ట్ అయిన లంగ్ క్యాన్సర్ పేషెంట్ కి కీమోథెరపీతో ఇస్తే ఒక 8 నెలల నుంచి 12 నెలల పాటు సర్వైవ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఈ టాబ్లెట్ ఇవ్వడం వల్ల దే ఆర్ సర్వైవింగ్ ఆల్మోస్ట్ ఫర్ 7 నుంచి 8 సంవత్సరాల వరకు సర్వైవ్ అవుతున్నారు. లాంజివిటీ పెరిగింది. సో లాంజివిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ. 8 నెలల నుంచి 12 నెలలు ఎక్కడ, 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు ఎక్కడ. సో ఈ ట్రీట్మెంట్ మార్పులు అనేది ఈ విధంగా ఉంటాయి. సో జెనెటిక్ టెస్టింగ్ అంటే లైక్ మ్యూటేషన్ టెస్టింగ్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఒకటి మనం పేషెంట్ కి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఏమన్నా ఇవ్వగలమా, ఓకే. రెండోది వాళ్ళకి ఇంకో క్యాన్సర్ ఏదైనా వచ్చే అవకాశం ఉంది అని అంటే దాని నుంచి ముందుగానే ఏదైనా ప్రివెంట్ చేయడానికి మన దగ్గర ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా. థర్డ్ థింగ్, ఇది సొమాటిక్ అంటే లైక్ వంశపారంపర్యంగా వాళ్ళ ఫ్యామిలీస్లోకి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా, ఒకవేళ ఉంది అని అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో నేను జనరల్గా పేషెంట్స్కి కౌన్సిలింగ్ చేసినప్పుడు జెనెటిక్ టెస్టింగ్ గురించి, సో మీ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ఆవిడకి మ్యూటేషన్ పాజిటివ్ ఉంటే మీకు రావడానికి 50% అనగానే అక్కడే ఏడ్చడం స్టార్ట్ పెట్టేస్తారు. సార్ అంటే నాకు అంటే వాళ్ళకి ఇంకా జస్ట్ నేను ఇంకా మ్యూటేషన్ గురించే చెప్పాను, ఇంకా క్యాన్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ బర్డెన్ అన్నట్లు. సి క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళ అటెండెన్స్ దే విల్ నాట్ జస్ట్ క్యారీ ద ఫైల్స్, వాళ్ళు ఫైల్స్ తో పాటు భయాన్ని కూడా క్యారీ చేస్తూ ఉంటారు. సో మన లవ్డ్ వన్స్ అంటే మనం ప్రేమించే వాళ్ళు ఈ కీమోథెరపీ, సర్జరీ, రేడియోథెరపీ ఇట్లా ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు వాళ్ళని దగ్గరగా చూస్తున్నప్పుడు సో డెఫినెట్ గా ఆ భయం అనేది మనలో ఉంటుంది. సో ఒక డాక్టర్ కూర్చొని మీకు ఇప్పుడు 50% రిస్క్ ఉంది అనగానే ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ ఫియర్ అన్నట్లు యాక్చువల్గా. బట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎ గ్యారంటీ స్టేట్మెంట్. ఓకే, మ్యూటేషన్ ఉన్నంత మాత్రాన క్యాన్సర్, మిస్కన్సెప్షన్స్ జనరల్గా ఏంటిది అని అంటే మ్యూటేషన్ ఉంది అని అంటే కంపల్సరీగా క్యాన్సర్ వస్తుంది అనేది మిస్కన్సెప్షన్. ఓకే, మ్యూటేషన్ ఉంది అని అంటే నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే క్యాన్సర్ రావడానికి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం, BRCA1 మ్యూటేషన్ గాన పాజిటివ్ ఉంటే నార్మల్ పాపులేషన్తో పోలిస్తే మన లైఫ్ టైంలో అంటే పుట్టినప్పటి నుంచి మనకు 60 సంవత్సరాలు వచ్చే లైఫ్ టైంలో 50 నుంచి 60% మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి ఇది మ్యూటేషన్ పాజిటివ్ ఉంటే. అంటే దాని అర్థం ఏంటి, ఆ మ్యూటేషన్ పాజిటివ్ ఉన్నా కూడా 40% మందికి క్యాన్సర్ లేదు అని. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సెకండ్ పార్ట్ అన్నట్లు. సో మనం ఎంతసేపు ఉన్నా ఈ నెగిటివ్ దాన్ని ఆలోచించి భయపడతాం కానీ వీ నీడ్ టు థింక్ ఆఫ్ ద పాజిటివ్ సైడ్ ఆల్సో. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్నట్లు. సో దట్ ఈస్ ద ఫస్ట్ మిస్కన్సెప్షన్. సెకండ్ థింగ్, అందరూ అనుకునేది ఏంటిది అని అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళు మాత్రమే జెనెటిక్ టెస్ట్లు చేయించుకోవాలనేమో, క్యాన్సర్ లేకపోతే మాకు ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే ఇవన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇంకొక మిస్కన్సెప్షన్. ఈవెన్ హెల్దీ పీపుల్ కూడా ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్ గా ఉంటే జెనెటిక్ టెస్టింగ్ అనేది కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ వల్ల ఇవన్నీ మార్పులు చూస్తున్నాం. ఒకటి, ట్రీట్మెంట్ లో మనం బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం, పేషెంట్ యొక్క సర్వైవల్ పెంచగలుగుతున్నాం. ఓకే, వాళ్ళు ఇన్ కేస్ క్యూర్ కాదు అని అంటే వాళ్ళ లాంజివిటీని, అంటే ఇక్కడ జస్ట్ నెంబర్స్ని ఒక్కటి ఇంక్రీజ్ చేయడం కాదు. నేను ఇందాక చెప్పినట్లు 8 నెలలు 7 సంవత్సరాలు అవ్వడం గొప్ప కాదు, ఆ 8 నెలలు 7 సంవత్సరాలు క్వాలిటీగా బతకడం ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ విత్ ఆల్ దీస్ డ్రగ్స్ అన్నట్లు. అండ్ సెకండ్ థింగ్, అవగాహన అన్నట్లు. సో మీకు రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంది, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంది అన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్లు కొన్ని స్క్రీనింగ్లు కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడం, లేకపోతే బెటర్ స్క్రీనింగ్ మొడాలిటీస్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల వీ కెన్ ప్రివెంట్ ద క్యాన్సర్స్ అన్నట్లు. సో ఈ జెనెటిక్ టెస్ట్ నాట్ జస్ట్ ఫర్ ద పేషెంట్ అండ్ పేషెంట్ ఫ్యామిలీ, ఈవెన్ ద డాక్టర్స్ కూడా హెల్ప్ఫుల్ అంటారు, అంతే కదా? యా సో ఫర్ ద ట్రీట్మెంట్ అంటే ఏదైనా ట్రీట్మెంట్ నేను మార్చాలన్నా కూడా నాకు ఇట్ ఈస్ అండ్ మోర్ ఓవర్ ఇంకో క్యాన్సర్స్ రాకుండా చేయొచ్చు అన్నట్టుగా అంటే తెలుసుకోవచ్చు కూడా అన్నారు కదా, అది ఎలా సాధ్యం? సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కోలాన్, పెద్ద పేగు క్యాన్సర్ తీసుకుందాం. సో ఆ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మనం MSI అనే ఒక టెస్టింగ్ చేస్తాం. సో ఈ MSI టెస్టింగ్ అనేది పాజిటివ్ వచ్చింది అని అంటే వాళ్ళకి లించ్ సిండ్రోమ్ అనే ఒక జబ్బు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ లించ్ సిండ్రోమ్ అంటే ఒక 4-5 జబ్బుల్ని కలిపి వి విల్ కాల్ ఇట్ యాజ్ సిండ్రోమ్. దాంట్లో ఈ పేగు క్యాన్సర్ అనేది ఒక భాగం అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ పేగు క్యాన్సర్ వచ్చి ఆ మ్యూటేషన్ పాజిటివ్ వచ్చిందంటే వెంటనే మనం మిగతా వాటి కోసం వెతకడం మొదలు పెడతాం. అంటే లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఏమన్నా ఉందా,
బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఏమన్నా ఉందా, సో అవన్నిటికి కూడా తగిన టెస్టులు చేయించడం మొదలు పెడతాం అన్నట్లు. సో ఒక కోలాన్ క్యాన్సర్ మన దగ్గరకు వచ్చి ఈ లించ్ సిండ్రోమ్ గాను మనం సస్పెక్ట్ చేస్తున్నాము అని అంటే వీ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ క్యాన్సర్స్ ఆల్సో. సో వాటికి కావాల్సిన టెస్టులు ఏంటి? సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద పేగు క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, ఆపరేషన్ చేయించుకున్నాడు, ట్రీట్మెంట్ అయిపోయింది, నౌ క్యూర్ అని చెప్పేశారు. ఎగ్జాంపుల్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోలేదు అని అనుకుందాం. సో తను ఎంతసేపు ఉన్నా 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తాడు? సార్ నా పేగు క్యాన్సర్ ఎలా ఉంది, బాగుందా లేదా, అది మళ్ళీ ఏమన్నా తిరిగి వస్తుందా, ఎంతసేపు తన ఆలోచన దీని మీదనే ఉంటుంది. ఇంకొక పేషెంట్ తీసుకుందాం, సేమ్ పేగు క్యాన్సర్, ట్రీట్మెంట్ అయిపోయింది, బట్ తను జెనెటిక్ టెస్టింగ్ చేయించుకున్నాడు, తనకి దాంట్లో మ్యూటేషన్ పాజిటివ్ వచ్చింది అని తెలిసింది. సో తను ఫాలోఅప్కి వచ్చినప్పుడు ఏముంటుంది, దీంతో పాటు మిగతా క్యాన్సర్లకు కూడా టెస్టులు చేయించుకొని వస్తాడు. సో వీళ్ళిద్దరిట్లో ఎవరు బెనిఫిట్ అవుతున్నట్లు? సెకండ్ పేషెంట్. ఎందుకనంటే అతను తనతో పాటు అంటే పేగు రిలేటెడ్ క్యాన్సర్స్ తో పాటు మిగతా క్యాన్సర్స్ కున్న రిస్క్ ను కూడా తన అవగాహన తెచ్చుకొని దానికి టెస్టులు చేయించుకుంటున్నాడు. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మార్కెట్లో ఒక యాడ్ కూడా వస్తుంది, క్యాన్సర్ ని ముందే గుర్తించవచ్చు అని ఒక హెచ్ఆర్సీ టెస్ట్ అని చేస్తున్నారు. సో అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? యా, ఇట్ ఈస్ లైక్ ఎన్ మార్కెటింగ్ జిమ్మిక్ అంటానండి. అండ్ ఐ విల్ లేబుల్ దెమ్ యాజ్ సెలబ్రిటీ ఆంకాలజిస్ట్, నాట్ ఫేమస్ ఆంకాలజిస్ట్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఆంకాలజిస్ట్, సెలబ్రిటీ ఆంకాలజిస్ట్ అంటాను. సో బికాజ్ నేను ఇందాక చెప్పినట్లు నేను ఏదైనా ఒక టెస్ట్ రాయాలి అన్నప్పుడు ఐ వుడ్ బి వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. అంటే పేషెంట్కి నేను ఇది పాజిటివ్ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వస్తే ఏం చేయాలి అనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమైన తర్వాతనే ఆ టెస్ట్ని చేపిస్తాను. సో ఇప్పుడు సో కాల్డ్ ఏదైతే మీరు ఈ హెచ్ఆర్సీ టెస్టింగ్ అని మార్కెట్లో రన్ అవుతుందో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక బ్లడ్ బేస్డ్ టెస్ట్ అన్నట్లు. సో వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు అని అంటే ఈ బ్లడ్ బేస్డ్ హెచ్ఆర్సీ టెస్టింగ్ చేసుకోవడం వల్ల 75 క్యాన్సర్లని నేను కనుక్కోగలను, సో నీకు 75 క్యాన్సర్లు వచ్చే అవకాశాన్ని నేను చెప్పి దాన్ని ప్రివెంట్ చేస్తాను అని చెప్తున్నారు. ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉండి, డేటా ఉండి, ఓకే ఈ టెస్ట్ చేసుకుంటే ఇది ప్రివెంట్ చేయొచ్చు, ఈ టెస్ట్లు చేయండి, వాటికి ఈ పద్ధతులు ఫాలో అవ్వండి అన్న టెస్ట్లకే మనం ఏం చేయలేకపోతున్నాం. ఈ సో కాల్డ్ 75 క్యాన్సర్లు ఏమొస్తాయో నాకైతే తెలియదు. సో డెఫినెట్లీ ఐ వుడ్ లేబుల్ ఇట్ యాస్ ట్రాస్. అంటే ఇన్వెస్టిగేషనల్ అని చెప్పడంలో అంటే అలాంటి టెస్ట్ రావడంలో తప్పు లేదు, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద ఇన్వెస్టిగేషనల్ ఫేజ్ అంటాను. ఓకే, సో ఒక 100 టెస్టులు ఉంటే ఫైనల్లీ దాంట్లో ఒక టెస్ట్ ఏదో అప్రూవల్కి వస్తుంది. బట్ మన ప్రాబ్లం ఏంటిది అని అంటే ఆ 100 టెస్టులలో ఆ ఒక టెస్ట్ ఏదైతే సక్సెస్ అవుతుందో ఆ సక్సెస్ వరకు మనం వెయిట్ చేయం. ఇనీషియల్ రిజల్ట్లోనే చప్పట్లు కొట్టేసి ఓకే సూపర్ సూపర్ అని చెప్పేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇలా అందరూ చేస్తున్నారా అంటే నో, బట్ కొంతమంది చేస్తున్నారు. బట్ ఐ వుడ్ సిన్సియర్లీ సజెస్ట్ నాట్ టు ఫాల్ ఫర్ దోస్ 75 క్యాన్సర్ దీన్ని ఏమంటారు హెచ్ఆర్సీ బేస్డ్ టెస్ట్కి అయితే మాత్రం నేనైతే మా ఇంట్లో వాళ్ళకైతే సజెస్ట్ చేయను. ఓకే, సో ఈవెన్ ఐ రికమెండ్ ద సేమ్ టు ద పబ్లిక్. సో డోంట్ ఫాల్ ఫర్ దోస్ దీన్ని ఏమంటారు ఇయర్ ప్లీజింగ్. అంటే ఇది వినడానికి చాలా బాగుంటుంది అన్నట్లు, అరే 75 క్యాన్సర్లు అంట, 75 క్యాన్సర్లు నాకు గుర్తిస్తారంట, ఇవన్నీ వినడానికి బాగుంటుంది. ముందే గుర్తిస్తే బెటర్ కదా అన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. యా, డెఫినెట్ చెప్తున్నా, ఆ భయాన్ని క్యాష్ చేసుకోవడం. దీంట్లో టెస్ట్ చేసుకుంటున్న పేషెంట్లది లేకపోతే అటెండెంట్లదో తప్పు కాదు, ఆ టెస్ట్ చేయించుకోండి అని చెప్తున్న డాక్టర్లది తప్పు అంటాను. ఓకే, అడ్వైస్ చేయండి, బట్ నాట్ ఇమీడియట్లీ, వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. సో టెస్ట్లు జరగాలి, స్టడీస్ జరగాలి, డేటా రావాలి, అవన్నీ వచ్చిన తర్వాత దెన్ ఈ డేటా ఉంది, ఇట్లా చేసుకున్న వాళ్ళకి ఇంత బెనిఫిట్ అయింది అనేది ఏమన్నా చూపించి మీరు టెస్ట్ సజెస్ట్ చేస్తే దెన్ ఓకే. ఎవరో ఒకరికో ఇద్దరికో ఒకరికి చేయించాము, వాళ్ళకి బెనిఫిట్ అయింది కాబట్టి అందరూ తీసుకోండి అని అంటే ఇంకా మనకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, బీయింగ్ ఎన్ ఆంకాలజిస్ట్ హెల్తీగా ఉండాలంటే అసలు ఏం చేయాలి, ఎలాంటి రూల్స్ పాటించాలి? వెరీ గుడ్ థింగ్. సో ఇట్ మైట్ బి బోరింగ్ అండి. సో అందరు చెప్తారు కదా శ్రీరాముడు బోరింగ్ అని, సో సేమ్ ఇది కూడా అంతే అన్నట్లు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. లైక్ బ్యాడ్ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకోకూడదు. స్మోకింగ్ డెఫినెట్లీ నో, ఆల్కహాల్ డెఫినెట్లీ నో. ఓకే, సో ఈ మధ్య రీసెంట్ లో నేను ఇంకో కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడాను. కార్డియాలజిస్టులేమో సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే మనకి హార్ట్కి మంచిది అని అంటారు. బట్ నేను ఇప్పుడు చెప్తున్నాను, నా దృష్టిలో ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజరస్. మీకు కావాలంటే ఇప్పుడు ఒక 12 క్యాన్సర్ లిస్ట్ చెప్తాను ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే క్యాన్సర్. సో డోంట్ ఫాల్ ఫర్ ఇట్. డోంట్ హ్యావ్ అంటే లైక్ ఈ టొబాకో తీసుకోవడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ. ఓకే, సో ఇవన్నీ మన చేతుల్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ని, అట్లీస్ట్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రవికృష్ణ గారు. మీరు మా స్టూడియోకి వచ్చి జెనెటిక్ టెస్ట్ గురించి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్.